నిజమైన యోగం ఆర్ యోగా అంటే కేవలము ఆసనాలు వేయడము అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. సో, యోగా అంటే బేసికల్లీ అందరూ అక్కడనే తప్పుగా అనుకుంటారు. ఎందుకంటే అట్లా ప్రచారం చేయబడ్డది కాబట్టి. సో, యోగా అంటే మీనింగ్ యూనియన్. యూనియన్ అంటే ఏంటనంటే మన మైండ్ ఆర్ మన మనసుని పరమాత్మతో కలిపే ఒక మైండ్ కంట్రోలింగ్ టెక్నికే యోగా. సో, ఇది కరెక్ట్ డెఫినిషన్. సో, దీనికి కృష్ణ పరమాత్ముడు గీతలో చాలా క్లియర్‌గా చెప్తాడు. ఏంటనంటే నువ్వు నిజంగా యోగా దాన్ని అచీవ్ చేయాలనంటే ఫస్ట్ థింగ్ నీ లైఫ్ బ్యాలెన్స్డ్ ఉండాలి. అంటే అతిగా తినొద్దు. అతిగా తక్కువ తినొద్దు. అతిగా నిద్రపోవద్దు. తక్కువ నిద్రపోవద్దు. సో, ఏదైనా బేసికల్లీ సమతుల్యత అంటే బ్యాలెన్స్డ్‌గా పాటిస్తారో సో, వాళ్ళు మాత్రమే మైండ్‌ని కంట్రోల్ చేయగలుగుతారు. సో, వాళ్ళు మైండ్‌ని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా దాన్ని ట్రీట్ చేస్తారు. లేదనంటే దాని ఎనిమీ లాగా మారిపోతాయి. సో, లైఫ్‌లో బ్యాలెన్స్ ఉండాలి. 6 గంటలు స్లీప్ అంటే 6 గంటలు స్లీపే ఉండాలా. 9 గంటలు పని అంటే 9 గంటలు పనియే ఉండాలి. దేనిది దానికి అలొకేట్ అయి ఉండాలా. సో, మానవ జీవన విధానం ఇలానే ఉండాలా. ఇలా ఉంటేనే యోగా గాని ఏదైనా ఫలితం వస్తది అని చాప్టర్ 6లో ఒక శ్లోకం చెప్తదనమాట.